సంక్రాంతి సీజన్ కు పెద్ద ఎత్తున చిత్రాలు విడుదలవుతుంటాయి. కానీ ఈ హంగామా అంతా కూడా టాలీవుడ్, కోలీవుడ్ కు పరిమితం. కానీ డిసెంబర్ అనే మంత్ మాత్రం ఇప్పుడు ఫిల్మ్ ఫెస్టివల్ కు మారు పేరుగా మారింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీస్ నుంచి పెద్ద పెద్ద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సరిగ్గా 3 ఏళ్ల క్రితం అటు సలార్ ఇటు డంకీ ఒక్కరోజు వ్యవధిలో బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. అప్పట్లో షారుఖ్ వర్సెస్ ప్రభాస్ క్లాష్ పాన్ ఇండియాను షేక్ చేసింది. అన్ని కుదురుంటే సేమ్ క్లాష్ రిపీట్ అయ్యేది. ఎందుకంటే డిసెంబర్ లోనే మరోసారి షారుఖ్, ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నారు. కాకపోతే ఈసారి ఈ ఇద్దరు హీరోల సినిమాల విడుదల మధ్య భారీ గ్యాప్ ఉంది. ఫౌజీ డిసెంబర్ 3న రిలీజ్ అవుతుంటే షారుఖ్ నటిస్తున్న న్యూ మూవీ కింగ్ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాకపోతే ఈసారి చెప్పిన టైంకి కింగ్ రిలీజ్ కావటం కూడా కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఏడాదికి షారుఖ్ మూవీ పోస్ట్ పోన్ అయినా ఆశ్చర్యం లేదుట. కింగ్ ఖాన్ మూవీ వాయిదా పడేందుకు ఎందుకు అవకాశాలున్నాయంటే డిసెంబర్ 18న హాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫిల్మ్, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అవెంజర్స్ డూమ్స్ డే, అలాగే డ్యూన్ పార్ట్ 3 ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ చిత్రాలకు ఇండియాలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. అందుకే కింగ్ పోస్ట్ పోన్ కానుందనే ప్రచారం మొదలైంది. షారుఖ్ మూవీ పోస్ట్ పోన్ కాకపోతే మాత్రం డిసెంబర్ లో ఫౌజీ, కింగ్, అవెంజర్స్, డ్యూన్ చిత్రాలతో ఆడియన్స్ కు కావాల్సినంత వినోదం అందిరావటం ఖాయం. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.